హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ మధు వాసు. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే లిక్కీ DIML అన్నమాట. బయట దేశాల్లో ఉన్న పిల్లల రోజు ఎలా గడుస్తుంది అన్నదే ఈ వీడియో అన్నమాట. మేము ఉండేది UAE లో కాబట్టి UAE లో పిల్లల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అన్నది కూడా ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. ముందైతే ఈ వీడియోను లైక్ చేసి చివరి వరకు చూడండి. టైం మార్నింగ్ 5 అవుతుందండి. పాపం లిక్కీ అయితే లేపంగానే లెగిసిపోతాడు. స్కూల్ కి వెళ్లే ఫస్ట్ 10 days అయితే చాలా సఫర్ అయ్యాడు. పాపం అంత ఎర్లీగా లెగలేకపోయేవాడు. లిక్కీ ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు నేను వాడికి బ్రేక్ఫాస్ట్ అది రెడీ చేసి పెట్టేస్తాను. స్కూల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7:30 to ఆఫ్టర్నూన్ 2 వరకు స్కూల్ ఉంటుంది. సో అందుకని బ్రేక్ఫాస్ట్ ఇంటి దగ్గరే పెట్టేసి పంపిస్తాను నేనైతే. వీళ్ళకున్న ఇంటర్వెల్స్ కూడా ఎలా ఉంటాయంటే మార్నింగ్ 10 o'clock హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇస్తారు అండ్ 12 కి వచ్చేటప్పటికి 10 minutes బ్రేక్ ఇస్తారనమాట. సో ఆ బ్రేక్ కి తగ్గట్టు ఫుడ్ పెట్టి పంపించాలి. ఇక్కడ స్కూల్స్ అన్ని కూడా సిటీకి అవుట్స్కర్ట్స్ లోనే ఉంటాయి. సో వెళ్ళడానికి అయితే మినిమం హాఫ్ అన్ అవర్ పడుతుంది. లిక్కీ స్కూల్ బస్ అయితే 6 కల్లా వచ్చేస్తుంది. సో 6 కల్లా వాడు తినేసి రెడీ అయ్యి కిందన స్టాప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండాలి. జనరల్ గా స్కూల్ కి వెళ్లే పిల్లలు ఆ టైంలో తినడానికి అయితే చాలా ఇబ్బంది పెడతారు. లక్కీగా మా వాడితో అయితే నాకు అలాంటి ఇబ్బంది లేదు. బ్రేక్ఫాస్ట్ లో ఏది పెట్టినా కూడా తింటాడనమాట. ఇది వద్దు అని మటుకు ఏది అనడు. నీట్ గా గుడ్ బాయ్ లాగా అన్ని తినేస్తాడు. కాకపోతే బొంబాయి చట్నీ అంటే వాడికి చాలా ఇష్టం అనమాట. సో మాక్సిమం అదే ప్రిఫర్ చేస్తాను. లిక్కీ వాడంతటా వాడే రెడీ అయిపోతాడండి. మహా అయితే టై ఒక్కటే నేను పెడతాను వాడికి, మిగతా అంతా కూడా వాడే నీట్ గా రెడీ అయిపోతాడు. బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోతాడు కాబట్టి నాకు పెద్ద ఇబ్బంది ఉండదు. లేదంటే ఖాళీ కడుపుతో వెళ్ళాడే, అయ్యో స్కూల్లో తింటున్నాడా లేదా వచ్చేంత వరకు కూడా అదొక బెంగలాగా అయిపోతుంది అనమాట. సో 2 breaks ఉన్నాయని చెప్పాను కదండి. సో 10 o'clock బ్రేక్ కి ఏం పెట్టానంటే ఈ స్ట్రాబెర్రీ క్రసెంట్ అండ్ ఈ చేగోడీలు పెట్టాను అనమాట. ఇక 12 o'clock కి బ్రేక్ వచ్చేటప్పటికి ఒక ఫ్రూట్ అయితే పెడతాను. ప్రెసెంట్ అయితే వాడికి హాఫ్ డేస్, ఎందుకంటే ఎగ్జామ్స్ అవుతున్నాయి. రోజు ఖచ్చితంగా ఏదో ఒక ఫ్రూట్ అయితే స్కూల్ కి పంపించాలి. ఖచ్చితంగా వాళ్ళు అక్కడ తినాలన్నమాట. ఇక ఫైనలీ వాడి వాటర్ బాటిల్ బాక్స్ ప్యాక్ చేసి ఇచ్చేస్తే ఇంకా వాడి స్కూల్ బ్యాగ్ లో పెట్టేసుకుంటాడు. ఇదిగోండి మనోడైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయాడు. అదే ఇండియాలో ఉండుంటేనే దర్జాగా 7 కి లెగిసి 8:30 కల్లా స్కూల్ కి వెళ్ళేవాడు. సో ఇక్కడ UAE లో కాబట్టి ఖచ్చితంగా 5 కి లెగిసి 6 కల్లా బస్ ఎక్కి 7 కల్లా స్కూల్ కి వెళ్ళిపోవాలి. స్కూల్ కి వెళ్లే ముందు రోజు వాళ్ళ తాతగారి కల్లా దండం పెట్టుకొని వెళ్తూ ఉంటాడు. మా మావయ్య గారని గొప్ప చెప్పుకోవడం కాదండి, ఆయన మంచితనం వల్లే మేమైతే ఈ రోజు ఇలా ఉన్నామని ఫీల్ అవుతూ ఉంటాం. మనోడు షూ కూడా వేసేసుకున్నాడు. దీన్ని చూసి ఐడి కార్డ్ అనుకుంటున్నారేమో, ఇది ఐడి కార్డ్ కాదండి, బస్ కార్డు. ఇది బస్ లో ఎక్కంగానే ఇది స్కాన్ చేయాలి. స్కాన్ చేస్తే లిక్కీ ఈ టైం కి బస్ ఎక్కాడు అని చెప్పేసి మన ఫోన్ కి మెసేజ్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ సెక్యూరిటీ అయితే చాలా బాగుంటుందండి. ఎక్కడ మనం పెద్దగా గాబరా పడాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇక్కడ బస్సెస్ కూడా టైం అంటే టైం ప్రకారం వచ్చేస్తాయి. ఒక్క నిమిషం కూడా అటు ఇటు అవ్వదు. ఎప్పుడో రేర్ కేసెస్ లో అటు ఇటు అవుతూ ఉంటది. ఎంతకీ మా వాడు ఏ స్కూల్లో చెప్పలేదు కదండి. అవర్ ఓన్ బాయ్స్ బ్రాంచ్ షార్జా అన్నమాట. బుక్స్ తో పాటు ఒక డివైస్ కూడా ఖచ్చితంగా క్యారీ చేయాలి వీళ్ళు. డివైస్ అంటే ఏం లేదండి, ఒక ట్యాబ్ అన్నమాట. వీళ్ళ స్కూల్ కి సెపరేట్ గా ఒక యాప్ ఉంది. సో అందులోనే అసైన్మెంట్స్ లేదంటే క్లాస్ వర్క్, నోట్సెస్ అన్ని కూడా మాక్సిమం ఆ యాప్ లో మనకి ఈజీగా తెలుసుకోవచ్చు. ఈవెన్ క్లాస్ టీచర్ ని కాంటాక్ట్ అవ్వాలన్నా కూడా ఆ యాప్ లోనే కాంటాక్ట్ అవ్వాలి. ఒక లీవ్ లెటర్ సబ్మిట్ చేయాలన్నా కూడా ఆ యాప్ లోనే సబ్మిట్ చేయాలి. మేము ఉండేది ఫస్ట్ ఫ్లోరే కాబట్టి నీట్ గా ఈ మెట్లు దిగి వచ్చేసాం అనమాట. మెట్ల దగ్గర ఇలా డోర్స్ ఉండడం వల్ల కొత్తలో అసలు మెట్లు ఎటున్నాయా అని కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళం. మనలాగా ఇక్కడ 4 seasons ఉండవండి, ఉన్నవి 2 seasons. ఒకటి వచ్చేసి సమ్మర్ అయితే ఇంకోటి వచ్చేసి వింటర్ అనమాట. వింటర్ లో అయితే 6 o'clock కి ఇలా చీకటిగా ఉంటుంది. అదే సమ్మర్ అయితే 6 కి వెళ్తురు ఉంటుంది నీట్ గా. మనం లేట్ అయ్యామనుకోండి బస్ మన కోసం అయితే అస్సలు ఆగదు. లిక్కీ బస్ అయితే వచ్చేసింది. అందుకోసమే వాడు బ్యాగ్ కూడా తగిలించేసుకొని రెడీగా ఉన్నాడు. ఇక్కడ స్కూల్ బస్సెస్ కి చాలా రూల్స్ ఉంటాయండి. ఆ రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అవ్వలేదంటే మటుకు దారుణమైన ఫైన్లు ఉంటాయి. స్కూల్ బస్ ఆగి ఉన్నప్పుడు దాన్ని ఓవర్టేక్ చేసుకొని ఏ వెహికల్ కూడా వెళ్ళకూడదు. అలాగాని ఏదైనా వెహికల్ వెళ్ళిందంటే దానికి చాలా గట్టిగా ఫైన్ పడుతుంది. ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయొచ్చు, బస్ ఆగిన తర్వాతే డోర్స్ అనేవి ఓపెన్ అయ్యాయి అండ్ డోర్స్ క్లోజ్ అయిన తర్వాతే బస్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడే ఒక నమాజ్ అయింది. సో అందరూ ప్రేయర్ చేసుకొని ఇంటికి వెళ్తున్నారు. మనకి వీధికి ఒక గుడి ఎలా ఉంటుందో ఇక్కడ ప్రతి వీధికి ఒక మసీద్ ఉంటుంది. సో లిక్కీని డ్రాప్ చేసేసాం. వాడు స్కూల్ కి అయితే వెళ్ళిపోయాడు. అండ్ ఈ ప్రిన్సెస్ అయితే ఇంకా లెగలేదు అనమాట. అప్పుడే అంత వేగం లెగదు కూడా. మేడం లెగిచేటప్పటికి 10 అవ్వాల్సిందే. ఇది లిక్కీ DML కాబట్టి మాక్సిమం లిక్కీ గురించే ఉంటుంది. లిక్కీని పిక్ చేసుకోవడానికి నేను దక్ష ఇద్దరం అయితే వచ్చేసాం బస్ దగ్గరికి. ఇంట్లో ఉంటే లిక్కీని పెద్దగా పట్టించుకోదు, కానీ స్కూల్ కి వెళ్తే మటుకు ఎప్పుడు వస్తాడా అని చూస్తుంది.
విన్నారు కదా వాడిని చూడగానే ఎలా అరుస్తుందో. ఇక ముగ్గురు ఇంటికి వచ్చేసాం. ఎగ్జామ్ అయింది కదా, ఎలా రాశాడు ఏంటి అనేసి అడుగుతున్నాను అనమాట. బాగానే రాశానని చెప్తున్నాడు. నెక్స్ట్ హాలిడేస్ ఉన్నాయన్నమాట, అందుకే మొహం అలా వెలిగిపోతుంది. మనకి ఇండియాలో పిల్లలకైతే సెకండ్ సాటర్డే సండే హాలిడే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వీకెండ్ సాటర్డే సండే 2 రోజులు హాలిడేస్ ఉంటాయి. అండ్ మేము ఉంటుంది షార్జా కాబట్టి ఇది మాక్సిమం సౌదీ కల్చర్ ని ఫాలో అవుతుంది అనమాట. అందుకోసమని ఫ్రైడే సాటర్డే సండే 3 డేస్ హాలిడేస్. ఇక్కడ పిల్లలకి హోంవర్క్స్ కూడా ఇవ్వరు. అండ్ వాళ్ళు ఏదైనా తప్పు చేశారంటే వాళ్ళని కూడా ఏమనరు. పేరెంట్స్ గా మనకే ఫోన్ చేసి మనల్ని తిడతారనమాట. మా లిక్కీకి అయితే స్కూల్లో కూడా ఎలాంటి రిమార్క్ లేదు. ఏ టీచర్ అయినా కూడా వాటిని పొగడాల్సిందే. అన్న బ్యాగ్ లోంచి తీసి నీకు ఇచ్చాడా? ఓకే, ఏం చేస్తావు ఇప్పుడు అవి? అక్కడ సింక్ దగ్గర పెడతావా? అక్కడ పైన పెట్టేసి అయితే వాళ్ళన్న స్కూల్ నుంచి రాగానే ఆ బాక్సెస్ తీసుకొని నీట్ గా సింక్ దగ్గర పెట్టేస్తూ ఉంటది అనమాట. లిక్కీ కోసం లంచ్ లో ఏం ప్రిపేర్ చేశానంటే వైట్ రైస్, క్యారెట్ పొటాటో ఫ్రై చేశాను. అండ్ వీటితో పాటు వేడివేడిగా చారు కూడా పెట్టేశాను అనమాట. అండ్ ఇది వచ్చేసి నిన్న చేసిన మటన్ కర్రీ. లిక్కీ ఇంటికి వచ్చేటప్పటికి 12:15 అయింది. ఒక హాఫ్ అన్ అవర్ ఆగి రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి ఇంకా లంచ్ కి అయితే రెడీ అయిపోయాడు. స్కూల్ నుంచి రాగానే ముందైతే టీవీ పెట్టేసుకోవాలన్నమాట. ఒక పక్క టీవీ చూస్తూ తింటున్నాడు. మా పిల్ల అయితే పక్క నుంచి చూడండి ట్యాబ్ పట్టుకొని అస్సలు వదలదు అనమాట. ఏం చేస్తాం మరి, ఇంకొకరిదై ఉంటుంది కదా, ఏం చేయలేం. ఒకవేళ ట్యాబ్ చూడొద్దు అన్నాను అనుకోండి, నన్ను ఏ పని చేసుకునివ్వదు. టైం అయితే ఈవినింగ్ 4 అవుతుంది. యూజువల్ గా ఈ టైంలో లిక్కీని అయితే నేను చదివిస్తాను. సో ఇంకా ఎలాగో హాలిడేసే కదా అని చెప్పి సైక్లింగ్ అయితే వెళ్తున్నాం అనమాట ఇద్దరం. మీరు గానీ లిక్కీ సర్ప్రైజ్ వీడియో చూసుంటే ఈ సైకిల్ అయితే మీ అందరికీ తెలిసే ఉంటది. ఈ పొట్టి పిల్ల చూడండి లైట్ ఆఫ్ చేయడం కోసం ఎలా నిల్చొని ఉందో. ఈ సైకిల్ ని చూసి ఇంత హెవీ సైకిల్ తొక్కగలడా అని అడిగారండి చాలా మంది. సైకిల్ అయితే చూడడానికి అలా ఉంటుంది కానీ తొక్కితే మటుకు చాలా స్మూత్ గా అనిపిస్తుంది. ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు. సైకిల్ కిందకి ఎలా తీసుకెళ్తామనే కదా మీ డౌట్. అందుకేనండి లిఫ్ట్ దగ్గరికి వచ్చేసాం. లిఫ్ట్ లో కూడా ఈజీగా పట్టేస్తుంది. హ్యాపీగా లిఫ్ట్ లో నుంచి సైకిల్ ని కిందకి తీసుకెళ్లిపోవచ్చు. లిఫ్ట్ లోకి వచ్చామంటే అస్సలు తిన్నంగా నిల్చోరు. అలా కాళ్ళు చేతులు ఏవో ఒకటి ఆడిస్తూ ఉంటారు. ఈ పొట్టి పిల్ల అయితే అద్దాలు చూసిందంటే మటుకు అస్సలు వదలదు. చూడండి ఏం వెతికేసుకుంటుందా నోట్లో. మరి అలా జుట్టు మొహం మీదే పడుతుందని ఒక 4 పిలకలు వేసి ఉంచాను. ఇప్పుడు సైకిల్ తొక్కుకుంటూ ఒక ప్లేస్ కి అయితే వెళ్తామండి. ఆ ప్లేస్ ని మీకు చూపిస్తాను. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అదే వింటర్ లో ఉంటే ఎలా ఉంటది, సమ్మర్ లో ఎలా ఉంటుందో కూడా మీకు చెప్తాను. లిక్కీ ఎంత జాగ్రత్తగా సైకిల్ తొక్కినా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి కదండి. అందుకే వెహికల్స్ ఎక్కువ రాని రోడ్ లోనే తీసుకెళ్తున్నా అనమాట. I think it's the way life changes when in love, yeah. I surround my soul with the positivity. That's why I don't worry about the things that I don't see, yeah. These days I don't worry about much. I think వచ్చే తోవలో ఒక షాప్ అయితే ఉంది. ఇంకా షాప్ కనిపిస్తే ఇల్లు ఆగుతారు, ఆగరు కదా. అందుకే ఈ 2 జ్యూస్ బాటిల్స్, ఈ చిప్స్ ప్యాకెట్ కూడా కొనుక్కున్నారు. వీడైతే తినడం మొదలు పెట్టాడు. మా పిల్ల ఎక్కడుందనే కదా వెతుకుతున్నారు. మా పిల్ల అయితే ఒక బటర్ఫ్లై కనిపించిందని దాని వెనకాతలే పరిగెట్టుకుంటూ వెళ్ళింది. మేముండేది దుబాయ్ షార్జా బోర్డర్ కాబట్టి ఇక్కడ నుంచి బుర్జ్ ఖలీఫా కూడా కనిపిస్తుంది. మీకైతే కనిపిస్తుందో లేదో తెలియదు కానీ నాకైతే క్లియర్ గా కనిపిస్తుంది. మిమ్మల్ని ఒక ప్లేస్ కి తీసుకెళ్తాను, చూడడానికి చాలా బాగుంటుంది అని చెప్పాను కదా, ఇదే అండి ఆ ప్లేస్. వింటర్ లో అయితే ఇలా నిండుగా కలకల్లాడుతూ కనిపిస్తూ ఉంటది. అదే ఎండాకాలం వచ్చిందంటే మటుకు ఇక్కడ ఒక గడ్డి కూడా కనిపించదు. మొత్తం అంతా ఎండిపోయి ఉంటది అనమాట. అంతే కదండి, ఎండకి మనమే తట్టుకోలేకపోతున్నాం. ఈ పువ్వులైనా ఎంతకని తట్టుకుంటాయి చెప్పండి. ఈ కనిపిస్తున్న బిల్డింగ్ అయితే ఇది గవర్నమెంట్ బిల్డింగ్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏదో అంటారు. ఇక్కడ పొడుగ్గా కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్ లోనే మా ఆయన ఆఫీస్ ఉండేది. ఒక్కసారి ఈ పువ్వుల్ని చూడండి, గాలికి ఎలా అయితే ఊగుతున్నాయో, ఎంత మంచి గాలి వేస్తుందో. ఇలాంటి ఒక క్లైమేట్ ని, ఇలాంటి ఒక అట్మాస్ఫియర్ ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే అది ఓన్లీ మార్చ్ వరకే సాధ్యం అవుతుంది. అంటే అక్టోబర్ నుంచి మార్చ్ వరకే. చుట్టూ బిల్డింగ్స్ కూడా చూసారా ఎంతెంత పొడుగ్గా ఉన్నాయో. అప్పుడప్పుడు ఇక్కడికి వాకింగ్ వస్తూ ఉంటాం, అలాగే సైక్లింగ్ చేయడానికి కూడా. ఈ బిల్డింగ్ ని చూస్తుంటే ఏదో రాజ్ మహల్ లాగా అనిపిస్తుంది కదండి. ఇక్కడ గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని కూడా ఇలాగే ఉంటాయి. చాలా పెద్ద పెద్దగా, చాలా హ్యూజ్ గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ గవర్నమెంట్ బిల్డింగ్స్ ని చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ చూడండి ఒకే రకమైన పువ్వుల్ని రకరకాల కలర్స్ లో ఇక్కడ ప్లాంట్ చేశారు. ఇక్కడ చూస్తే పింక్, వైట్, పర్పుల్, రెడ్ అన్ని కలర్స్ లోనే ఉంది. కాకపోతే ఒకటే పువ్వు అన్నమాట. ఈ పువ్వుల మధ్యలో నుంచి మంచిగా జాగింగ్ ట్రాక్ కూడా వేశారు. ఇక్కడ లోకల్స్ కి ఇలాంటి ప్లేసెస్ కనిపించాయంటే మటుకు మంచిగా కుర్చీ అది తెచ్చేసుకొని మంచి సెటప్ వేసుకొని టీ, కాఫీ ఇంకా డిన్నర్ కూడా ఇక్కడే చేసేస్తారనమాట. కాకపోతే నీట్ గా మెయింటైన్ చేసుకోవాలి ఏదన్నా కూడా. ఇక టైం అయితే ఆల్మోస్ట్ 6 అయిపోతుంది. అందుకే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. లిక్కీకి సైకిల్ ఉంది కాబట్టి ముందు తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నేను
నేను దక్ష మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నాం. మార్నింగ్ లిక్కీ బస్ ఎక్కేటప్పుడు మసీద్ అని చెప్పాను కదండి, అదిగోండి అదే మసీద్. ఇప్పుడైతే క్లియర్ గా కనిపిస్తుంది. మీకు హోమ్ టూర్ లో మా ఇల్లు చూపించాను కానీ మా బిల్డింగ్ చూపించలేదు కదండి. ఇదిగోనండి ఇదే మా బిల్డింగ్. బయట నుంచి అయితే ఇలా కనిపిస్తుంది. మాకన్నా ముందు వచ్చేసాడు కదా, అందుకే అలా వెయిట్ చేస్తున్నాడు అనమాట. మళ్ళీ ఇంటికైతే వచ్చేసాం. ఇప్పుడు నీట్ గా వాటి ప్లేసెస్ లోకి మళ్ళీ అన్ని తిరిగి వెళ్ళిపోతాయి. సైకిల్ ప్లేస్ లో సైకిల్, ఆ హెల్మెట్ ప్లేస్ లో హెల్మెట్ వెళ్ళిపోతుంది. బాగా అలసిపోయాడంట. వాడి మొహం చూస్తేనే అర్థం అవుతుంది. మొత్తం బుర్రంతా చెమట పట్టేసింది అనమాట. ఈ రోజు గట్టిగానే సైకిల్ తొక్కేశాడు. మా పిల్లకి ఇదిగోండి శంఖం దొరికిందంట ఆ పార్క్ లోని. అది పట్టుకొని వచ్చేసింది. వాళ్ళ అన్న అడుగుతున్నాడు ఇవ్వమని, ఎవరికి ఇవ్వదంట, అదే దాచుకుంటానని చెప్తుంది. టైం అయితే ఇప్పుడు 7:30 అవుతుందండి. మధ్యాహ్నమే అన్నం తిన్నాను, ఇప్పుడైతే నాకు అన్నం వద్దు అన్నాడు. సో అందుకే వెజ్ మోమోస్ తెప్పించాం. బాగా అలసిపోయాడు కదా, 8:30 అవ్వంగానే వాడికి నిద్ర వచ్చేసింది. ఏంట్రా కనీసం గుడ్ నైట్ కూడా చెప్పకుండా పడుకుంటూ పోతున్నావు అనేసి అడిగాను. అందుకే నిద్రలోనే గుడ్ నైట్ బాయ్ చెప్పేస్తున్నాడు అనమాట. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. లిక్కీ DIML ఎలా ఉందో కమెంట్స్ లో చెప్పండి.